ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె హోరెత్తుతోంది. దాదాపుగా అంగన్వాడీల సమ్మె 16వ రోజుకు చేరుకున్న జగన్ ప్రభుత్వం నుంచి కనీసం చలనం లేకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2 వారాలు దాటిపోయినా రోజులు గడిచిపోతున్నాయి, కానీ జగన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదు. ఈ విధంగా జగన్ సర్కార్ వ్యవహార శైలి ఉండటంతో తగ్గేదేలే అన్నట్లుగా అంగన్వాడీలు సమ్మెను ఉధృతం చేస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జీతాల పెంపు, వర్క్ లోడ్, పలు యాప్ల వల్ల ఇబ్బందులు, పెండింగ్ అద్దెలు, బిల్లులు, పలు డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీల యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేశారు. దీనితో అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అంగన్వాడీల కేంద్రాల నిర్వహణ సంవత్సరానికి 300 రోజులు వర్కింగ్ డేస్ ఉండాల్సి ఉండగా అది కాస్త తగ్గే పరిస్థితులు లేకపోలేదని తెలుస్తోంది. సంబంధిత యూనియన్లు జగన్ ప్రభుత్వానికి పలు దఫాలుగా వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జగన్ ప్రభుత్వం మాత్రం మొండిగా అంగన్వాడీలను మాత్రం పలకరించే పరిస్థితులు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. మొదట్లో సమ్మె చేసినప్పుడు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించారు. తర్వాత ఆ బాధ్యతలు గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు, ఇతర ఉద్యోగులకు ఇవ్వాలనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. తర్వాత వేతనాల పెంపు తప్ప మిగతా హామీలు నెరవేరుస్తామన్నారు. కానీ అంగన్వాడీలు మాత్రం అంగీకరించకపోవడంతో పోరాటం ఉధృతం రూపం దాల్చింది. తాజాగా అంగన్వాడీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించే ప్రయత్నం చేయడంతో ఏపీలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అరెస్టులు కూడా జరిగాయి. సమ్మె విరమించకపోతే తాము ప్రత్యామ్నాయం చూసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన మరింత వివాదాస్పదమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఒంటరి మహిళలు 1,00,000 మంది పైగా సమ్మె చేస్తుంటే సానుకూలంగా పరిశీలించాల్సింది పోయి అణిచివేతకు ప్రయత్నిస్తున్నారని, మహిళల పట్ల జగన్ ప్రభుత్వం వైఖరి దుర్మార్గమైనదని అంగన్వాడీలకు మద్దతుగా ఉంటున్న సంఘాలు, పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో మిగతా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు అంగన్వాడీ వర్కర్లకు ఇప్పటికే మద్దతుగా నిలిచాయి. మంత్రి బొత్స గారు చర్చలకు పిలిచి మాట్లాడడం జరిగింది. కానీ పాడిందే పాటరా పాసిపల్లోడు అన్నట్లుగా పాత డిమాండ్లు అంగీకరించి మేము తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచలేము, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వలేము, కోర్టుకు వెళ్ళండి అని సిగ్గు లేకుండా చెప్తున్నాడు బొత్స గారు. కోర్టుకు వెళ్ళేది మాకు తెలియదా అని చెప్పి మేము అడుగుతున్నాము. అలాగే మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలి. ఈ డిమాండ్లు అంగీకరిస్తేనే మా సమ్మె మేము చేయకుండా ఉంటాం. కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీల సహకారంతో అంగన్వాడీలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను, కార్మిక వర్గాన్ని సమీకరించి సంఘీభావ కార్యక్రమాలను అంగన్వాడీ సంఘాలు నిర్వహిస్తున్నాయి. దీంతో పరిస్థితి మరింత విషమిస్తోంది. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్చలు జరిపి పౌష్టికాహార లబ్ధిదారులకు ఫీడింగ్ అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. తమ ప్రధాన సమస్యలను పరిష్కరించాలని పట్టుబడటంతో అంగన్వాడీలకు జగన్ సర్కార్ వార్నింగ్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంగన్వాడీల ఆందోళనపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బహిరంగ లేఖ విడుదల చేసింది. వారి కోసం ఎంతో చేశామని చెప్పుకొచ్చింది. ప్రభుత్వ వాదనను అంగన్వాడీలు కొట్టిపారిస్తున్నారు. డబ్బా ఫోన్లు, నెట్వర్క్ రాని ఫోన్లు, పనికిమాలిన చీరలు ఇచ్చి మభ్యపెట్టారు తప్ప మాకు జగన్ ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని అంగన్వాడీలు అంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఓటు బటన్ నొక్కి తమ సత్తా చూపుతామని హెచ్చరిస్తున్నారు.